ఈరోజు మనకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? మీ స్నేహితులను లేక మీ కుటుంబ సభ్యులను మీరు సహాయం అడిగినప్పుడు మీకు ఎవరు సహాయము అందించలేదా? అయితే నాకు ఎవరు సహాయం చేయడం లేదు అని నిరుత్సాహపడకు నా ప్రియనేస్తమా. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమాకాశములను సృజించినవాడు. ఆమేన్. అయితే మనకు సహాయము దేవుని దగ్గర నుండి మాత్రమే వచ్చును. నీ ఇంటి పరిస్థితులలో, నీ అక్కర్లలో కొదువుగా ఉన్నదా? మనుషుల వల్ల నీకు సహాయం కలగపోవచ్చు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళిన నీకు సహాయం కలగకుండానా? నా ప్రియనేస్తమా, దేవుని దగ్గరికి వెళ్ళి నీ పరిస్థితులన్నిటి కొరకు ఆయన వైపు చూసి ప్రార్థన చెయ్యి. నీకున్న రోగం కొరకు, అప్పుల కొరకు, నిన్ను ఆదరించాలి, విడిపించాలి అన్నా నీవు దేవుని దగ్గరికి వెళ్ళి చేసిన ప్రార్థనే నీ స్థితిని మార్చును.